ఫస్ట్గా వహా సే గోలీ యహా సే గోలా. సో ఒకవేళ అక్కడ నుంచి గోలీ అంటే అక్కడ నుంచి తూటాగిన వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ గోలా పోతుంది, అంటే పెద్ద మిసైలే పోతుంది అని చెప్పేసి కూడా హెడ్లైన్తో వచ్చింది ఇక్కడ వార్త. సో బుల్లెట్లకు మిసైళ్లతోనే జవాబు, బార్డర్ వెంట పాక్ దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కోవాలి, సీమాంతర ఉగ్రవాదంపై ఇక ఇదే తరహా యాక్షన్, ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దులు టెర్రరిస్టులను కాపాడలేవు, ఈ ఆపరేషన్ ద్వారా 3 లక్ష్యాలను సాధించాం, ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ. సో మోదీ చెప్పేసి బార్డర్ల పైన ఏవైతే దుశ్చర్యలు కనిపిస్తుంటో, క్రాస్ బార్డర్ ఫైటింగ్ ఏవైతే జరుగుతుంటో, సో వాటిపైన ఎలాగైతే అక్కడ నుంచి వస్తే సేమ్ అదే విధంగా మేము ఇప్పుడు రిప్లై ఇస్తాము, ఎలాంటి శాంతిగా కనుక మేము ఉండము అని చెప్పేసి కూడా మోదీ గారు నిన్న చెప్పారు. అలాగే సీమాంతర ఉగ్రవాదంపై కూడా సో అదే యాక్షన్ సేమ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ రియాక్షన్ అంటారు. సో సేమ్ అట్లనే రియాక్షన్ ఉండబోతుంది. ఎల్ఓసి అంతర్జాతీయ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ అంతర్జాతీయ బార్డర్స్ ఏవైతే ఉంటాయో, సో అక్కడ ఉగ్రవాదులు ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ బార్డర్లు ఎలాంటి కూడా రక్షణ కల్పించలేవు, ఎలాగైనా సరే మేము వేసేస్తామని చెప్పేసి చెప్తారు. అండ్ ఈ ఆపరేషన్ ద్వారా 3 లక్ష్యాలను సాధించామంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ద్వారా 3 లక్ష్యాలను సాధించాము. అండ్ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాట్లాడారు. అండ్ ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్లు వస్తే మన వైపు నుంచి మిసైళ్లు ప్రయోగించండి, వహా సే గోలీ చలేగాతో యహా సే గోలా చలేగా అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సో క్లియర్గా చెప్పేసి అక్కడ నుంచి ఒకవేళ బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి మిసైల్ మీరు రిటర్న్లో పంపించండి అని చెప్పేసి చెప్పారు. ఆదివారం ఉదయం నిర్వహించిన తన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలు పాల్పడినా ఉపేక్షించొద్దని సూచించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నదని క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదులపై యాక్షన్ ఇక సాధారణ చర్యగా మారిపోతుందని, వారిని ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు అణ్వాయుధ ముప్పులకు కాపాడలేవని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఆపరేషన్ ద్వారా సైనిక, మానసిక, రాజకీయ లక్ష్యాలను సాధించామని వివరించారు. మరోవైపు పాకిస్తాన్కు మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఓకేను భారత్కు అప్పగించాల్సిందేనని, పాక్కు అదే ఏకైక ఆప్షన్ అని స్పష్టం కూడా చేశారు. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే గతంలో చూసుకుని మనం ఒక 50 సంవత్సరాల కింద అప్పుడు చూసుకుని అప్పుడున్న పరిస్థితుల వల్ల సో వాళ్ళు కాస్త మన కాశ్మీర్ సగభాగం వాళ్ళు తీసేసుకున్నారన్నమాట. ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది, వాళ్ళు ఇలాగైనా సరే రిటర్న్లో అప్పగించాల్సిందే అని చెప్పేసి కూడా నిన్న నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సో పిఓకేను భారత్కి అప్పగించాల్సిందే, పాకిస్తాన్కు అదే ఏకైక ఆప్షన్ నరేంద్ర మోదీ. పార్లమెంటు స్పెషల్ సెషన్ నిర్వహించండి, ప్రధానికి ఖర్గే, రాహుల్ గాంధీ లేక. సో పార్లమెంట్లో దీనికి ఎస్పెషల్ ఆపరేషన్ సింధూర్ పైన ఇక ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వాతావరణం ఏదైతే సో దానిపైన స్పెషల్ ఒక రోజు నిర్వహించండి, ఒక రోజు దానిపైన సమావేశం జరపాలి, చర్చలు జరపాలని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే అండ్ అలాగే రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోదీకి లేఖలు రాసిరంట. సో చూద్దాం డీటెయిల్గా ఈ న్యూస్, ఇంకా చాలా ఉంది. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, కాశ్మీర్ విషయంలో మా వైఖరి సుస్పష్టం, భారత్. సో మనం మొన్ననే ట్రంప్ వచ్చి మధ్యలో ఇద్దరితో చర్చలు జరిపి సో ఓకే అని చెప్పి సీజ్ ఫైర్ విధించారు, ఇంకా కంప్లీట్గా కాల్పులు ఉంటే డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుందామని. సో అది చెప్పిన 3 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్లు పంపడం, దాడి చేయడం అంతా జరిగింది. సో సీజ్ ఫైర్ని పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఇక నిన్న మోదీ గారు స్పష్టం చేసేసి భారత్ బలగాలు అలాగే మోదీ కూడా స్పష్టం చేసి ఇక ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, సో మీరు ఎలాగైతే మాకు రిప్లై ఇస్తారో దానికి డబుల్ రేట్గా మేము రిప్లై ఇస్తామని చెప్పేసి నిన్న చెప్పేశారు. కాశ్మీర్ విషయంలో మా వైఖరి సుస్పష్టం, భారత్. కశ్మీర్ విషయంలో మా వైఖరి సుస్పష్టం, ఇందులో ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కి తిరిగి అప్పగించడం, ఇంతకు మించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. వాళ్ళ ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తారని అనుకుంటే అందుకు చర్చలు జరపడానికి సిద్ధం. పిఓకేను భారత్కు అప్పగించే అంశం మినహా మరే విషయంపై చర్చించాలని భారత్ అనుకోవడం లేదు. కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదు. సో పిఓకేని అప్పగించాల్సిన విషయం తప్ప సో ఇలాంటి విషయాలనే భారత్ చర్చించబోదు అని చెప్పేసి కూడా నేను స్పష్టం చేసేసారు. కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం ట్రంప్. సో ఆయన కూడా మాట్లాడి కశ్మీర్ సమస్యను మేము పరిష్కరిస్తామంటే వీళ్ళు చెప్పేసి క్లియర్గా అవసరం లేదు, మాకు ఎవరి మాటలు కావచ్చు ఎవరి కూడా ఏం అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు.